నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. ఈసారైనా ఒంటరిగా వెళ్ళు ముఖ్యమంత్రి అయిపో. ఒక జన సైనికుడి ఆవేదన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఆయన రాసిన లెటరు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది, రౌండ్స్ తిరుగుతోంది మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్లో. ఎందుకు ఇంత అర్జెంటుగా ఆయన ఈ లెటర్ రాశాడా లేకపోతే కొంతమంది నాయకులు ఆయన చేత రాయించారా? తెలుగుదేశానికి జనసేనకి మధ్య గ్యాప్ వైడెన్ అయిపోతుందా? ఎందుకంటే ఈసారైనా ఒంటరిగా వెళ్ళు ముఖ్యమంత్రి అయిపో. సరే, దానికి ఆయనకున్న రీజన్స్ ఆయనకున్నాయి. ఒకసారి లెటర్లో ఆయన ఏం రాశాడో చూద్దాం. ఏం అడిగావయ్యా నువ్వు? బోడీ 21 సీట్లు బాగా అసంతృప్తితో రాసి ఉన్నాడు ఆయన. వాళ్ళు జైల్లో ఉంటే పరిస్థితిని ఉపయోగించుకోవటం మానేసి వెళ్ళి సపోర్ట్ ఇస్తావా? సపోర్ట్ ఇచ్చింది కాకుండా బీజేపీని పొత్తులోకి తీసుకొస్తావా? నీకేం రాజకీయం తెలుసు? అవును, నేను కేవలం 21 సీట్లే తీసుకున్నా. బీజేపీ కోసం నా సీట్లు త్యాగం కూడా చేశాను. కూటమి విజయం కోసం నిరంతరం శ్రమించాను. మరి ఇంత త్యాగం చేసి నీకేం ఒరిగింది? ఇంత త్యాగం చేసి నువ్వేం అడిగావు? పవన్ కళ్యాణ్ నిలదీశారు ఆయన, జనసేన కార్యకర్త. మంచి పాలన ఇవ్వమని అడిగాను, ఇంత త్యాగం చేసి నువ్వేం అడిగావు? నాసిరకం మద్యం వల్ల ప్రజలు చనిపోతున్నారు, దాన్ని రద్దు చేయమని అడిగాను అన్నావు. ఇంత త్యాగం చేసి నువ్వేం అడిగావు? రోడ్లు సరిగా లేక ప్రమాదాలు జరుగుతున్నాయి, రోడ్లు వేయమని అడిగానని చెప్పావు. ఇంత త్యాగం చేసి నువ్వేం అడిగావు? గ్యాస్ బండ ఫ్రీగా ఇవ్వమని కోరాను. అలాగే బూతులు లేని రాజకీయాన్ని అడిగాను. ఇవన్నీ నువ్వు చెప్పావు. అలాగే ప్రభుత్వ పథకాలకు మన పేర్లు వద్దు, గొప్ప గొప్ప నాయకులు పేర్లు పెట్టమని అడిగానని కూడా నువ్వే చెప్పావు. ఉదాహరణకి డొక్కా సీతమ్మ అన్నదానం, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం, ఇలాంటివన్నీ. దాన్ని జగన్ హైజాక్ చేస్తే దాన్ని తిరిగి అంబేద్కర్ విదేశీ విద్యగా మార్చడం. ఇంత త్యాగం చేసి నువ్వేం అడిగావు? ఈ ప్రశ్న ప్రతి ఒక అంశానికి ముందు ఇతను చాలా ఎమోషనల్గా రాసుకుంటూ వచ్చాడు ఈ కార్యకర్త. చివరిలో ఆయన పేరు కూడా చెప్తాం. ప్రభుత్వ పిల్లలకి ఇచ్చే పుస్తకాలు, బ్యాగుల మీద మన ఫోటోలతో ప్రచారం వద్దని అడిగానన్నావు. అలాగే ప్రభుత్వ పథకాలు బటన్ నొక్కే పేరుతో పిల్లలను, వారి తల్లిదండ్రులని సభలకు రప్పించి పొగిడించుకునే గత ప్రభుత్వ నీచమైన ప్రచార ఆర్భాటం వద్దని అడిగినట్టు చెప్పావు. తల్లికి వందనం గురించి ఆయన మాట్లాడింది. అలాగే రాజకీయాల్లో పాలన తక్కువ, బూతులు ఎక్కువైపోయాయి, పని ఎక్కువ, బూతులు తక్కువ అయ్యే విధంగా చూడమని కోరాను అన్నావు. వ్యక్తిగత దూషణ ఉండకూడదు అని కూడా విజ్ఞప్తి చేసినట్టు చెప్పావు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క అధికారి కానీ, నాయకుడు కానీ ఒక్క బూతు మాట, వ్యక్తిగత దూషణ మాట్లాడకుండా, అసెంబ్లీ సమావేశాల్లో బయట మీడియాలోనూ మాట్లాడకుండా ఉండటం మనం గమనించవచ్చని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అవినీతి లేకుండా పరిపాలించాలని అడిగావు. చెప్పిన హామీలు అమలు చేయాలని కోరావు. గతంలో అవినీతి చేసిన ప్రతి నాయకుడికి శిక్ష పడేలాగా చేయమని కోరావు. పర్యావరణానికి, పశుపక్షాదుల రక్షణకు నిధులు కేటాయించమని కోరావు. దేవాలయాలు సక్రమంగా ఉండే విధంగా ఎలాంటి అవినీతి జరగనివ్వకుండా చూడమని అడిగావు. అన్నీ బాగానే ఉన్నావయ్యా. ఇన్ని అడిగావు కదా, ఇంత త్యాగం చేసావు కదా, నీకేంటి ఇక్కడ, నీకున్న గుర్తింపు ఏంటి అని. నీకోసం అడిగితే ఏమేంటో చెబుతావు ఏంటయ్యా అని కూడా ఆయన నిలదీశాడు. నేను ఇంకా చాలా అడిగాను, అవన్నీ చెప్పనివ్వండి అంటూ ఆయన రాసుకుంటూ వచ్చాడు. ఏంటి ఇంకా అడిగావా? ఇంకా మా పాలన 4 ఏళ్ళు మిగిలే ఉంది. నేను త్యాగం చేశాను కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. నేను త్యాగం చేశాను కాబట్టి బీజేపీ అధికారంలో ఉంది. నేను త్యాగం చేశాను కాబట్టి వైసీపీ లాంటి నీచ నికృష్టపు పార్టీల పాలన అంతమైంది. లేదంటే రాష్ట్రం రావణ కష్టం అయ్యేది. నేను త్యాగం చేశాను కాబట్టి రాక్షస పాలన పోయి నా కోరికలతో కలిసిన మనిషి పాలన మీకు అందరికీ లభిస్తుంది. నేను ఒంటరిగా వెళ్ళి నెగ్గనో అవకాశం నాకు వద్దు. నేను రాక్షస పాలన తుదముట్టించి నా పాలనను ఎలా అయినా అమలు చేసి కొంచెమైనా ప్రజలకు మంచి పాలన అందించాలని అనుకున్నట్టుగా నువ్వు చెప్పావు. బీజేపీ లాంటి పార్టీ దేశంలో అధికారంలో ఉండటం ముఖ్యమని చాలా ముఖ్యమని భావించావు. అది ఎంత ముఖ్యమో ఈరోజు మనకు తెలుస్తుంది కూడా. నాకు దేశం, దేశ ప్రజలు చాలా ముఖ్యం. నీకోసం అని మేము ఉంటే నీకు ముఖ్యమంత్రి పదవి అని మేము అంటుంటే నువ్వేంటయ్యా దేశం ప్రజలు అంటుంటావు? నువ్వు మారవా? పవన్ కళ్యాణ్ నిలదీశాడు ఏమని. మాకు నువ్వు ముఖ్యమంత్రిని కావాలి అంతే. ఈసారైనా ఒంటరిగా వెళ్ళు, ముఖ్యమంత్రి అయిపో. ఆయన పేరు అవనిగడ్డ నియోజకవర్గం నుంచి జన సైనికుడు ఒక ఆయన రాశారు, నరేష్ కమతం గారు రాశారు ఇది. ఈ లెటర్ ఇవాళ సోషల్ మీడియాలో చాలా విస్తారంగా తిరుగుతోంది. ఇంత అర్జెంటుగా ఏడాది పాలన తర్వాత పవన్ కళ్యాణ్కి అన్యాయం జరుగుతోందా? పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టే ప్రయత్నం ఏమన్నా ఈ కూటమి ప్రభుత్వం చేస్తోందా? ప్రత్యేకించి తెలుగుదేశం తెర వెనక రాజకీయం నడుపుతోందా అనేది జన సైనికులకి చాలామందికి ఉన్న అనుమానం. అలాగే ఆ గ్యాప్ ఏదో వైడెన్ అవుతున్నట్టు ఇటీవల సర్వే రిపోర్ట్స్లో కూడా మనకి తెలుస్తోంది. ఎందుకంటే ఆ గ్యాప్ ఎందుకు వైడెన్ అవుతోంది, అలాగే దాని వెనకాల ఉన్నది ఎవరు? మహానాడికి ముందు జ్యోతుల్ నెహ్రూ లాంటి సీనియర్ నాయకులైతే జనసేన మనల్ని మింగేస్తుంది, మనం 1983 ఆ టైంలో కమ్యూనిస్టులని తెలుగుదేశం పార్టీ ఎలా మింగేసిందో ఈరోజు జనసేన నెమ్మదిగా తన స్పేస్ పెంచుకుంటూ వస్తే తెలుగుదేశం ఉనికికి ప్రమాదం కలిగించేలాగా మనల్ని మింగేసేలాగా మారబోతోందని ఆయన అంటాడు.
మరోపక్క గోదావరి జిల్లాలో జనసేన నాయకులు కార్యకర్తలు ఏమంటున్నారంటే మమ్మల్ని తెలుగుదేశం తొక్కేస్తుంది అంటున్నారు. మొత్తానికి పై స్థాయిలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో మంతనాలు సవ్యంగా జరుగుతున్నప్పటికీ అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో అయితే దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఉన్న గ్యాప్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్న క్రమంలో వచ్చిన ఈ లెటరు ఈరోజు మరి జన సైనికుల మనోభావాల్ని రిఫ్లెక్ట్ చేస్తోంది, ప్రతిబింబిస్తోంది అని అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే అంత ఓపెన్గా ఈసారైనా నువ్వు ఒంటరిగా వెళ్ళు. ఇంకొకటి, ఇది నిజంగా జన సైనికుడే రాసిందా, వైసీపీ వాళ్ళు ఏమన్నా రాయించారా, తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా తెలుగుదేశంలో ఉన్న జనసేన అభిమానులు ఏమన్నా రాయించారా, నిజంగా జనసేనే స్వచ్ఛంగా రాసిందా? ఈ డౌట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ ఆపరేషన్స్ కనుక చూస్తే ఇలా గ్యాప్ను వైడెన్ చేసే కార్యక్రమాలు వైసీపీ చాలా చేస్తూ వచ్చింది ఇప్పటివరకు కూడా. ఈరోజు మళ్ళీ కొత్తగా ఈ లెటర్ రావటం, దీని మీద పెద్ద చర్చ జరగటం, ఇదంతా కనుక చూస్తుంటే ఏదో ఈ గ్యాప్ వైడెన్ అవుతుంది. మొత్తానికి ఏంటంటే కీలకమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో పవన్ కళ్యాణ్ గారిని కాన్ఫిడెన్స్లోకి తీసుకోకుండా ఏకపక్షంగా ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తున్నారు, జీవోలు ఇష్యూ అవుతున్నాయి. లేకపోతే ఇప్పుడు ఉర్సా భూములు లాంటి అంశాల్లో కనుక చూస్తే మరి ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ సమావేశంలో ఉన్నారా? అలాగే ఆ జీవో అయితే ఇంతవరకు రిలీజ్ కాలేదు. అండ్ మొన్న ఈ తుని రైలు దహనం కేసుని తిరగదోడే క్రమంలో ఇచ్చిన జీవో తర్వాత నాలిక్ కరుచుకొని ప్రొటెస్ట్ వచ్చేప్పటికి కాపు సంఘాల నుంచి ప్రొటెస్ట్ వచ్చేప్పటికి ఒక్కరోజు వ్యవధిలో 24 గంటల వ్యవధిలో విరమించుకున్న వ్యవహారం, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి నోటీస్లో ఉన్నాయి. మొత్తానికి ఏదో గ్యాప్ నడుస్తోంది. ఆ గ్యాప్ కారణంగానే ఆయన ముభావంగా ఉంటున్నారు ఇటీవల కాలంలో అని అంటున్నారు. సరే, ఆయన ఎలా ఉన్నారో, ఆయన ఎలా రియాక్ట్ అవుతారో, ఆయన రిఫ్లెక్షన్స్ ఎలా ఉంటాయనే విషయం పక్కన పెడితే మొత్తానికి ఈ లెటర్ అయితే సెన్సేషన్ రేపింది. ఈసారైనా నువ్వు ఒంటరిగా వెళ్ళు, ముఖ్యమంత్రి అయిపో.